మనం ఇప్పుడు అష్టాదశ రూపాల గురించి తెలుసుకుందాం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఏ భాగం ఏ ఏ చోట్ల పడిందో తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయకారులని, ఆ త్రిమూర్తులే ఈ చరాచర జగతికి మూలమని భావిస్తాం. నిజానికి అన్నిటికీ మూలం ఆదిపరాశక్తి. దక్షుడి కుమార్తెగా జన్మించింది. తీవ్ర తపస్సు చేసి శ్మశానవాసి అయిన మహేశ్వరుణ్ణి వరించింది. తమకు ఆహ్వానం లేకున్నా తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు తన పతిని నిందించగా సహించలేక అగ్ని ప్రవేశం చేసింది. కోపోద్రిక్తుడైన ఈశ్వరుడు కాలుతున్న సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ఉగ్రతాండవం చేశాడు. లోకాలు అల్లకల్లోలం కాకుండా సంరక్షించేందుకు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ఛేదించాడు విష్ణువు. ఆ తనువు 18 ఖండాలై 18 ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా వెలిశాయి. అవే పవిత్ర అష్టాదశ శక్తిపీఠాలు. శాంకరీదేవి అమ్మవారి తొడల మధ్య భాగం శ్రీలంకలోని ట్రింకోమలిలో పడి శాంకరీదేవిగా వెలసింది. తన కరుణా కటాక్షాలను సదా మనపై ప్రసరింపజేసే అమ్మవారి తొలి రూపం శాంకరి. ఈ దేవిని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయట. ఇక రెండవది కామాక్షిదేవి, భ్రమరాంబి. సతీదేవి నావిభాగం పడిన ప్రదేశమే కాంచీపుర క్షేత్రమైంది. పాశాంకుశాలు, చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన భంగిమలో కొలువైన కంచి కామాక్షిదేవిని కామాక్షి అమ్మన్ అంటారు. చెన్నైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. మహాలక్ష్మీదేవి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మహాలక్ష్మిగా కొలువైంది ఆదిపరాశక్తి. సతీదేవి నయనాలు పడిన చోటిది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని, ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. భ్రమరాంబికాదేవి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతంగా భ్రమరాంబికగా కొలువు తీరింది. సతీదేవి మెడభాగం పడిన చోటిది. ఇది శక్తిపీఠమే కాకుండా 12 జ్యోతిర్లింగాలలో రెండోది కూడా. ఇక శృంఖలాదేవి అమ్మవారి పొత్తి కడుపు భాగం పడిన చోటు ప్రద్యుమ్న క్షేత్రం. ప్రసన్న వదనంతో ఆశీర్వదిస్తున్న భంగిమలో నిలిచిన శృంఖలాదేవిని దర్శించుకుంటే ప్రశాంతత చేకూరుతుంది. కోల్కతా సమీపంలో ఉంది ఈ క్షేత్రం. చాముండేశ్వరి సతీదేవి కురులు పడిన ప్రదేశంలో అమ్మవారు చాముండేశ్వరిగా అవతరించింది. కర్ణాటకలోని మైసూరు ఆలయంలో కొలువైన ఈ అమ్మవారు స్వర్ణ విగ్రహంగా దర్శనమిస్తోంది. జోగులాంబ సతీదేవి ఖండితాంగాలలో పై వరుస దంతాలు, దవడ భాగం పడిన ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూరు. జోగులాంబ అమ్మవారు ఉగ్రస్వరూపిణి గనక ఈ ఆలయం చుట్టూ నీటి గుండం ఉంటుంది. మాణిక్యాంబ ఆంధ్రప్రదేశ్లో కాకినాడకు సమీపంలోని ద్రాక్షారామంలో వెలసింది మాణిక్యాంబ. సతీదేవి ఎడమ చెంప భాగం పడిన ప్రాంతమిది. దక్ష వాటికగా ప్రసిద్ధమైన ఈ పుణ్యక్షేత్రం పరమ పవిత్రం. గిరిజాదేవి ఒడిశాలోని జాజ్పూర్లో వెలసిన ఆదిపరాశక్తి గిరిజాదేవి. అమ్మవారి నాభిభాగం పడిన ప్రాంతమిది. సర్వాలంకార శోభితంగా ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే ఈ అమ్మవారు గిరిజాదేవి, విరజాదేవి పేర్లతోనూ ప్రసిద్ధం. సర్వమంగళాదేవి గయలో వెలసిన అమ్మ సర్వమంగళాదేవి. సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడిన ప్రాంతమిది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే సర్వశుభాలు చేకూరుతాయంటారు. వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖిలో కొలువైంది వైష్ణవీదేవి. ఆదిపరాశక్తి నాలుక పడిన ప్రాంతమిది. ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖిగా పూజిస్తారు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు. కామాఖ్యాదేవి
గువాహటిలో వెలిసిన ఆదిపరాశక్తే కామాఖ్యాదేవి. ఇక్కడి నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడి అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారు. మాధవేశ్వరీ దేవి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో వెలిసిన ఆదిపరాశక్తి మాధవేశ్వరీ దేవి. అమ్మవారి కుడి చేతి వేళ్లు పడిన ప్రాంతం ఇది. హిందూ మాధవీదేవిని బృహస్పతి అమృతంతో అభిషేకించినందున ఈ పుణ్య ప్రదేశానికి అమృత తీర్థం అనే పేరు స్థిరపడింది. విశాలాక్షిదేవి. కాశీలో వెలిసిన ఆదిపరాశక్తే విశాలాక్షి. సతీదేవి చెవి కమ్మ పడిన ప్రదేశంలో అమ్మవారు విశాలాక్షిగా అవతరించింది. మహాశివుణ్ణి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసినందున విశాలాక్షి అయ్యిందంటారు. సరస్వతీదేవి. జమ్మూ కాశ్మీరులో వెలిసిన అమ్మవారు సరస్వతీదేవిగా పూజలు అందుకుంటోంది. సతీదేవి కుడి చేయి పడిన ప్రాంతం ఇది. ఆదిశంకరాచార్యులు ఈ మాతను దర్శించి అర్జించినట్లుగా శంకర విజయ కావ్యం తెలియజేస్తోంది. పురుహూతికాదేవి. ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి సమేతంగా వెలసిన తల్లే పురుహూతికాదేవి. సతీదేవి పీఠభాగం పడిన ప్రదేశం కనుక పిఠాపురం అనే పేరు వచ్చిందంటారు. ఇక్కడ అమ్మవారు హూంకారిణిగానో పూజలు అందుకుంటోంది. మహాకాళీదేవి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలసిన ఆదిపరాశక్తే మహాకాళీదేవి. సతీదేవి పై పెదవి పడిన చోటిది. కాళిదాసు నాలికపై బీజాక్షరాలు రాసినందునే మహాకవిగా ప్రసిద్ధుడు అయ్యాడంటూ ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. ఏకవీరాదేవి రేణుకామాత. మహారాష్ట్రలోని మాహూ క్షేత్రంలో వెలసింది ఏకవీరాదేవి. పార్వతీదేవి కుడిచేయి పడిన ప్రాంతం ఇది. రేణుకామాతగాను ప్రసిద్ధమైన ఈ ఆలయంలో తమలపాకు వక్కలను నూరి ప్రసాదంగా ఇస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.